నానమ్మ నాకు కూడా కొన్ని కలలున్నాయి. ఇప్పటి వరకు నా వయసుతో పాటు ఏదో గడిపేశానంతే. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని చూడాలి, నేర్చుకోవాలనుకుంటున్నాను. నానమ్మ నేను నా లైఫ్ ని నాకు నచ్చినట్టు బతకాలి అనుకుంటున్నాను. రాహుల్, ప్రాపర్టీతో పాటు నువ్వు నీ ఇష్టానికి కూడా అధిపతివైపోయావు. నువ్వు నీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా జీవించు. నిన్నెవరొద్దన్నారు చెప్పు? కానీ చూడు, నువ్వు నా కోసం ఒక్క పని చెయ్యాలంతే. ఏంటో చెప్పండి నానమ్మ. మీ తాతగారి చివరి కోరిక ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికల్లో సగభాగం గంగలో కలపాలని, మరో సగభాగం రామేశ్వరంలో కలపాలని. రామేశ్వరమా? గంగలో అంటే నేను అంశుతో పాటు వెళ్లి కలిపొస్తాను. కాని అస్థికల్లో మరో భాగం నువ్వే రామేశ్వరం వెళ్లి కలపాల్సుంటుంది. నానమ్మ నేనా? నువ్వే. ఇది మీ తాతగారి చివరి కోరిక. నువ్వు దాన్ని నెరవేర్చి తీరాలి. ఈ రామేశ్వరం ఇండియాకి మరీ ఎండ్లో ఉంది యార్. అది కూడా బ్యాంక్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ గోవా. ఒక్క నిమిషం సలీం, ఇటివ్వు ఒక్కసారి ఇటివ్వు. గోవా నుంచి నీళ్లు ఫ్లో అవుతూ రామేశ్వరంకే చేరుకుంటూ ఉండొచ్చు. ఏంటి? అంతే కదా? అంటే రాహుల్, గోవాలో గనక తాతగారి అస్థికలు కలిపేస్తే అప్పుడు అవి ఫ్లోట్ అవుతూ ఆటోమేటిక్ గా రామేశ్వరం చేరుకుంటాయి కదా. ఏంట్రా, ఎక్కడ గోవా ఎక్కడ రామేశ్వరం? అరే గోవా ఇక్కడ, రామేశ్వరం ఇక్కడ. అంటే గోవా ఈజ్ ఆన్. చెప్పు రాహుల్. బాబీ, ప్లాన్ చేంజ్ అయింది. చేంజా? నువ్వు గోవా అయితే వస్తున్నావు కదా? అఫ్ కోర్స్ వస్తున్నాను. కానీ నానమ్మ కళ్ళు కప్పడానికి మనం ఈ జర్నీని ట్రైన్ తో మొదలు పెట్టాలి. ఏంటి? అరే వినరా, నానమ్మ నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వస్తున్నారు. సో నేను ఇంకో 2 గంటల్లో ఏదైనా సౌత్ ఇండియా వెళ్లే ట్రైన్ టికెట్ తీసుకుంటాను. ఆ ట్రైన్ ఎక్కేస్తాను. కానీ మధ్యలో కళ్యాణ్ స్టేషన్ లో దిగిపోతాను. మీరిద్దరు నా కోసం అక్కడ వెయిట్ చేయండి. అక్కడి నుంచి మనందరం బై రోడ్ బయలుదేరదాం. విచ్ మీన్స్ గోవా ఈజ్ ఆన్. ఊప్స్, లెట్స్ గో తాతయ్య. అరే, ఇది చెన్నై ఎక్స్ప్రెస్. అవునానమ్మా, చెన్నై ఎక్స్ప్రెస్. కానీ నాకు తెలిసి చెన్నై ఎక్స్ప్రెస్ రామేశ్వరం వరకు వెళ్లదే. మీకు అర్థం కాలేదు. నేను మీతో చెప్పాను కదా, నేను తాతయ్యతో వీలునంత ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని. అందుకే నేను రాంగ్ రూట్ కాదు, లాంగ్ రూట్ లో వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ నేను చెన్నైలో దిగి బై రోడ్ తాతయ్యని రామేశ్వరం తీసుకెళ్తాను. రాహుల్, నీకొకటి తెలుసా? మీ తాతగారి అస్థికలు తీసుకుని నేనే గంగకెందుకు వెళ్తున్నాను? ఎందుకంటే నాకు ఇక్కడెవ్వరి మీద నమ్మకం లేదు. కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వైతే శ్రద్ధానిష్టలతో మీ తాతగారి అస్థికలు రామేశ్వరంలో కలుపుతావని. నాన్నమ్మతో అబద్ధం చెప్పడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ ఇప్పుడు చెప్పేశాను. హలో రాహుల్, నువ్వెక్కడున్నావు? మేము కళ్యాణ్ స్టేషన్ కి వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. నాన్నమ్మకి బాయ్ చెప్పి వచ్చేస్తున్నాను. ఎస్, అదిగో రాహుల్ వచ్చేసాడు. అరే ఏంటి రాహుల్, ఏంటి ఇంత లేటు? అరే వచ్చేసాను కదా, ఎంతైనా నిదానమే ప్రధానం. ఇంకా ఎంజాయ్. మళ్ళీ ఏమైంది? అరే అది కలశం, తాతగారు అస్థికలు. తాతయ్య, என்ன மீனம்மா, என்ன யோசிக்கிறீங்க? எங்க கிட்ட இருந்து தப்பிச்சு போயிடலான்னு பாக்குறீங்களா? நீங்க பண்றது ரொம்ப தப்பு. எது ரைட் எது ராங்னு நீங்க எங்களுக்கு சொல்லி తరీங்களா? ఎక్స్క్యూజ్ మీ మీరందరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మామూలుగా ఎవరికైనా ట్రైన్ మిస్ అవుతుంది, కానీ మీ గోల్లో పడి నేను నా ప్లాట్ఫామ్ మిస్ అయ్యాను.
మీనమ్మా రిలాక్స్ రిలాక్స్, కోపం తెచ్చుకోకండి. కుడిచిట్టు హాయ్. ఇప్ప పోయి సేంద్ర. అది అది నా సీట్. మై సీటమ్. మే ఐ? థ్యాంక్ యూ. ఓ సారీ 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 సారీ, నేను ఈ బ్యాగ్ పైన పడేస్తాను. ఐ కీప్ ఇట్ చూసుకోలేదు. సారీ సారీ, ఐఎమ్ సారీ. ఐఎమ్ లిటిల్ ఫ్యాటా? ఇట్స్ మైన్. హలో. అవును రాహుల్, ఎక్కడున్నావు నువ్వు? అది నేను ట్రైన్ లోపలే ఉన్నాను. లోపల? అరే బయటకు రావడానికి అవకాశమే దొరకలేదు. సరే వినండి, మనం ఒక పని చేద్దాం. కర్జా స్టేషన్ లో కలుద్దాం. సరే వినండి, నా గురించి ఏం దిగులు పడకండి. నాకు ఒక అద్భుతమైన కంపెనీ దొరికింది. దొరికిందా? నా ముందే కూర్చునుంది. ఏం జుట్టు, ఏం కళ్ళు, ఏం పెదాలు. నువ్వు తన ముందే తన అందాన్ని కామెంట్ చేస్తున్నావా? తను చెప్పులేసుకోలేదే ఏంటి? తనకి తెలుగు రాదు. ఏ ఉండు, నా వైపే చూస్తుంది. బహుశా కళ్ళతోనే ప్రేమను చూపిస్తున్నట్టుంది. ఒకసారి చెక్ చేసుకో బ్రో, తన గుడ్డిదేం కాదు కదా. Shut up, yaar. కానీ బహుశా కొంచెం సేపట్లో గుడ్డిగా నా ప్రేమలో పడిపోవచ్చు. సరే విను, మనం కర్జా స్టేషన్ లో కలుద్దాం. అప్పటి వరకు నేను ఇక్కడ కొంచెం సైట్ కొట్టుకుంటాను. బహుశా ఈ అమ్మాయితోనే నా పెళ్లి రాసిందేమో. రాహుల్ పేరెప్పుడు విని ఉండరు. ఫోన్. Nokia Lumia 920. Advanced floating lens technology, fat by pillow recharge, wireless recharging docking station, high quality audio in retro styling, rupees 34,249. దీంతో కాల్ చేసుకోవచ్చు కదా. Of course చేసుకోవచ్చు. என்ன மீனம்மா, நீங்க கால் பண்ணுவீங்க, அது எங்களுக்கு தெரியாது நினைச்சிட்டு இருக்கீங்களா? What the heck? అది నా ఫోన్. నా ఫ్రెండ్స్ కర్జాతులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో నేను ఎలా కాంటాక్ట్ చేయాలి? అది 35,000 రూపీ ఫోన్. ఓకే, 34,249. ఐ విల్ సూ యూ. అది నా ఫోన్ అది. மீனம்மா என்ன சொல்றாவன்? What? அந்த ఫోన్ ఎవరిది? ஹ, அது முதல்லயே தெரிஞ்சிருந்தா இவனையும் போனோட தூக்கி வெளில போட்டிருப்பேன். పే పే ఏంటి ఏంటి పే పే అంటున్నాడు? పే పే అంటున్నాడు ఏంటి? ఏమన్నాడంటే ఆ ఫోన్ ముందే నీదని తెలుసుంటే ఫోన్ తో పాటు నిన్ను కూడా విసిరేసేవాడిని. ఓ రియల్లీ? ఏంట్రా మీ బాబుగారు రాజ్యం అనుకున్నారా? నన్నే భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా నన్ను? ఐ విల్ షో యూ. మీనమ్మా, చాలు, చాలా ఎక్కువైంది. ఈ రోజు మీరు నాకెంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుని పోతాను. కానీ నేను కూర్చున్నానంటే మళ్ళీ నుంచోలేనని మాత్రం అనుకోకండి. కానీ ఒకవేళ నిలబడితే మాత్రం మళ్ళీ నేను కూర్చోలేని అనుకోవద్దు. పైగా ఆ మొబైల్ గురించి కూడా నేను క్షమించేశాను. అరే ఒక్క మొబైల్ ఏంటి, నేను మొత్తం ఫోన్ కంపెనీని కొనేస్తాను. 4G 5G. నా దగ్గర చాలా డబ్బులున్నాయి. బికారి వెధవలారా. ఓకే, టికెట్ టికెట్ బాబు, టికెట్. இல்ல ఇల్లే ఏంటి ఇల్లే? టికెట్ నో. టికెట్ లేకపోతే కుదరదా బాబు, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఐ మీన్ ఇదిగోండి నా టికెట్. దీన్నే టికెట్ అంటారు. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మీరందరూ ఎక్కడెక్కారు? వీళ్ళందరూ నీ తరఫునేనా? లేవండి అందరూ. లేవండి, లేచి రండి. లేవండి. వెళ్ళండి. ఏయ్,
సాంగ్ ఏ సాంగ్ ఇప్పుడు మోగుతుంది నీకు డింగ్ డాంగ్. జైలుకు వెళ్లి ఆడుకోండి పింగ్ పాంగ్. వచ్చాడండి పెద్ద కింగ్ కాంగ్. ఏంటి? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఏంటి మాట్లాడేంటి? అండ్ మీనమ్మా, ఇప్పుడు నువ్వు నా ప్రొటెక్షన్ లో ఉన్నావు. అండ్ ఇప్పుడు టీసీ కూడా మనకి తోడుగా ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి చూస్తుంది వీళ్ళకి వినిపిస్తాను సీటీ. చాలు, చాలా ఎక్కువైంది. ఈ రోజు మీరు నాకెంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుండి పోతాను. సింగ్ డాన్స్ நாம் இப்போ போறோம் சென்னை எக்ஸ்பிரஸ்ல. లాఫ్ క్రై నామ இப்ப போறோம் చెన్నై ఎక్స్ప్రెస్ల. మీనమ్మా, టీసీ విషయంలో ఏదైతే జరిగిందో దానికి నువ్వే సాక్షి, సోల విట్నెస్. అందుకే నువ్వు మాతో పాటు మా ఊరు కొంబన్కి వస్తున్నావు, చెన్నై ఎక్స్ప్రెస్ లో. చెన్నై ఎక్స్ప్రెస్ లోనా? మనసులోని కోరికలు అస్థికలలో కలిసిపోయాయి. గోవాలో అస్థికలు కలపడానికి వచ్చాను, కానీ టీసీ గారిని కలిపేశాను. నా ఫ్రెండ్స్ కంటిన్యూస్లీ నాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయారు. దే కుడ్ నాట్ ట్రాక్ మీ డౌన్. ఎందుకంటే నా 35,000 రూపీస్ సెల్ ఫోన్ ఏదో ట్రాక్ మీద పడి ఉంది. ఓకే ఓకే, 34,249 రూపీస్. Get on the train. Get on the train, baby. நான் கொஞ்சம் படுக்கணும். படுங்கம்மா. பெரியண்ணா, நெக்ஸ்ட் ஸ்டேஷன் எப்போ வரும்னு பாருங்க, எனக்கு பசிக்குது. ஓகேம்மா. మీనమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకైతే ఏం అర్థం కావట్లేదు. నువ్వు నీ కిడ్నాపర్స్ తిడుతున్నావు, వాళ్ళు కూడా కామ్గా నీ మాట వింటున్నారు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నేను నీ కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేస్తాను. థ్యాంక్ యూ. Let me start by introducing myself. Yes. My name is Meenalochini Azhagasundaram. హలో. Daughter of Durkeshwara Azhagasundaram. మా కొంబన్ ఏరియాలో మా ఫాదర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే ఓకే. హీస్ యునో పెరియ తలై. పెరియ తలై టీచర్. இல்ல డాన్. ఈ నలుగురు కూడా నా పేచి ఎందుకు వింటున్నారంటే, పిచ్చి మాట మాట పిచ్చియా? నా మాట ఎందుకు వింటున్నారంటే, వీళ్ళు మా అప్ప దగ్గర పనిచేసే గుండాలు. గుండా 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 గుండాలా? ఎస్, బట్ డోంట్ వరీ, హీస్ మై కజిన్ బ్రదర్స్. ఈ మొక్కల సో మీన్. ఓకే, యు కాంట్ టెల్ లైక్ దట్. సారీ. మా అప్పనే నన్ను కిడ్నాప్ చేసి కొంబన్ రిటర్న్ తీసుకుని రమ్మని వీళ్ళని పంపించినారు. ఓ గాడ్. అంటే మీ ఫాదర్ సౌత్ కి గాడ్ ఫాదరా? ఎస్. ఆయన నాకు కళ్యాణం చేయాలనుకుంటున్నారు. కళ్యాణ్? కళ్యాణ్ యు నో మ్యారేజ్? మ్యారేజ్. తంగబలితో. తింగబిల్ల? వాట్ ఇస్ తింగబిల్ల? అందుకే నా ఇంటి నుంచి పారిపోయింది. నాకు అర్థం కాలేదు కదా. తంగబలి అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఓకే. పెళ్లి జరిగితే అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కూడా అప్పాకే. ఓకే. అప్పుడు అప్ప బికమ్స్ డబుల్ పవర్ఫుల్. ఓ గుడ్. అందుకే అప్ప నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు గెట్ మ్యారీడ్. హీ జస్ట్ డజంట్ అండర్స్టాండ్. ఇప్పుడు విషయం అంతా అర్థమైంది కదా? లేదు. ఇల్లే ఇల్లే ఇల్లే. ఆయన నీ అప్పానే, గుండాలు నీ వాళ్లే, పెళ్లి నీదే, కానీ ఫాల్ట్ నాదా. ప్రాబ్లం నీది, కిడ్నాపింగ్ కూడా నీదే, పైగా కంబన్నూరు కూడా నీది, కానీ పోయేతల నాదా. అంటే ఏది నీదో అది నాదా? నో 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 మినమ్మ నో. అందరూ గాల్లో గాలి పటాలు ఎగరేస్తారు, కానీ నీ గుండాలు మొబైల్స్ ని టీసీలని ఎగరేస్తారు.
నేను చక్కగా హాయిగా సరదాగా గోవాకి వెళ్తున్నాను. గోవా ఇస్ ఆన్, గోవా ఇస్ ఆన్. కానీ ఎక్కడ? చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కు 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 ఎక్కా. నో మై హోల్ లైఫ్ ఇస్ లైయింగ్. ఐఎమ్ లైయింగ్. రాత్రి చీకట్లో తప్పించుకుందాం అనుకున్నాను. పొద్దున కళ్ళు తెరిచాను. తెరిచినవి అలానే ఉండిపోయాయి. ఇడ్లీ తింటావా? వద్దు. వెళ్తాను. వద్దు, వెళ్ళొస్తాను. ఇంకా ఇడ్లీ చెప్పమంటురా? ఇన్స్పెక్టర్ గారు బేకప్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. ఐ హావ్ బీన్ కిడ్నాప్డ్ బై 4 cousin brothers. ప్లీజ్ కమ్ అండ్ క్యాచ్ దెమ్. దే ఆర్ క్రిమినల్. పెరియా என்ன ஆபீசர், இந்த சேவல் என்னமோ కుక్కు కుక్కును కూలే. అతనేమన్నాడంటే కోడి కొక్కరొక్క విన్నావా? நம்பகிட்டியவா? அங்க சாப்பாடு இருக்கா பாருங்க. சரிமா. మీనమ్మా, ఆ పోలీస్ ఆయన నాకు సహాయం చేయడానికి బదులు ఇక్కడి నుంచి అప్ప ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి పోలీస్ వాళ్ళు కూడా అప్ప హెల్ప్ తీసుకుంటారు. ఏంటి అంటే? అంటే ఇక్కడి నుంచి ఈ నలుగురిని ఎవరు ఏం చేయలేరు. అంటే ఇక ఇక్కడి నుంచి నా విషయంలో ఏమైనా జరగచ్చా? జరుగుతుందా? ఆ అంటే నా ప్రాణాలు కూడా పోవచ్చా? పోతాయా? ఏంటి అంటున్నావు? తెలుసా, చనిపోయే వాళ్ళకి చనిపోబోతున్నామని ఎప్పుడు చెప్పకూడదు. అరే అట్లీస్ట్ అబద్ధంగా ఊరట కలిగించడానికైనా ప్రాణాలతో బతికి పోతామని చెప్పు. ఓకే, బతికిపోతావు. ఫీలింగ్ బెటర్? ఫీలింగ్ బెటర్ అట. ఇప్పుడు తాతయ్య అస్థికలతో నా అస్థికలు కూడా రెడీ. ఎందుకో తెలియదు. అసలు నేను నీకు ఎందుకు చెయ్యి అందించానో తెలియదు. ఆహా, నాకెందుకు చేయించావా? నేనంటే తప్పించుకుని పారిపోతాను. వాళ్ళకెందుకు చేయందించా? ఏ మీ అన్నయ్యలు గుండాలని తెలుసుంటే చెయ్యి అందియడం కాదు, చెంపదెబ్బ కొట్టుండేవాణ్ణి. అయినా అసలు నువ్వే ఈ సమస్య కారణం. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మై లైఫ్ సక్స్. వాట్? సక్స్. సేమ్ హియర్. ఓకే. ఎందుకు వచ్చావు నా దగ్గరికి? ఏ నువ్వే నా సైడ్ కి వచ్చావు. అయ్యో, సైడ్ సంగతి పక్కన పెట్టు మీనమ్మా, మెయిన్ పాయింట్ కి రా. ఇక్కడి నుంచి మన ఇద్దరం తప్పించుకోవడానికి ఏదైనా దారుందా? చెప్పు ప్లీజ్. ప్లీజ్. ఉంది. ఏంటది? చెప్పు. కానీ ఇక్కడి నుంచి నేను ఎలా చెప్తే నువ్వు అలా చేసి తీరాలి. ఏదో ఇప్పటి వరకు నా మాట చెల్లినట్టు. ఒప్పుకుంటాను. చెప్పు, ఏం చేయాలి? కొంబన్కి వెళ్ళగానే మా అప్పగారి ముందు నేను ఎప్పుడు నీ వైపు చూసినా ఓకే. నువ్వు నీ బుర్ర ఊపాలి. ఓకే. ఏం ఊపాలి? బుర్రా. బుర్రే కదా. హెడ్. ఓకే, హెడ్ ఊపాలి. ఊపుతాను, హెడ్ ఊపుతాను, బుర్ర ఊపుతాను. దోశ తింటాను, ఇడ్లీ తింటాను, బుర్ర ఊపుతాను. దోశ తింటాను. ఐఎమ్ ఓకే. ఓకే 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 ఓకే. నమ్మాయి పేపర్ చెన్నై ఎక్స్ప్రెస్. ஏய் சின்ன, நம்ம ஊர் வந்துச்சுடா, வா. అరే వాంగ పోలాం. అరే, ఏం చేస్తున్నారు మీరు?
మీనమ్మా అతను చైన్ ఎందుకు లాగాడు? అయ్యో మా ఊరు రాగానే మేము ఇలాగే చైన్ లాగుతాం. ఆ? డోంట్ వరీ, ఇట్స్ వెరీ కామన్. మేం ఎక్కడి నుంచి ఉంటామో అక్కడి నుంచే స్టేషన్ మొదలవుతుంది. పదా. ఆయన ఎవరు? అబ్బా, యాక్షన్ చూసిన తర్వాత ఒక విషయం అయితే క్లియర్ అయిపోయింది. ముందు ముందు నా బుర్ర ఊగడం కాదు, ఊడిపోతుందని. என்னம்மா கண்ணு தமிழ் தெரியுமா? మీ అప్ప మా అమ్మ గురించి ఏంటంటున్నారు? నీకు తమిళొచ్చా రాత అని అడుగుతున్నారు. ఓకే. அப்பா, இவரு நார்த்ல செட்டில் ஆயிட்டாரு. கல்யாணத்துக்கு அப்புறம் நான் சொல்ல கொடுக்கறேன். நம்ம மீனாக்கு இந்த பையன் பிடிச்சிருக்கா? கூட்டிட்டு வாங்க. అరే మీనమ్మా, నేను ఇంకా 4 భుజాల మీద పోతాననుకున్నాను, కానీ మీ అప్ప మనుషులు నన్ను భుజాల మీద ఊరేగిస్తే తీసుకొచ్చారా? పాసింగ్ ద పార్సల్ షోల్డర్ టు షోల్డర్. అంతకన్నా వాళ్ళకి ఏం చెప్పావు? నేను 3 అబద్ధాలు చెప్పాను. అబద్ధాలు చెప్పావా? అరే మీ సబ్ టైటిల్ కనీసం నాకు చెప్పి ఏం చెప్పావో? ఫస్ట్ అబద్ధం ఏం చెప్పానంటే మనిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నామని. వాట్? సెకండ్ అబద్ధం ఏం చెప్పానంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. వాట్ వాట్ వాట్? అప్పుడే నువ్వు సరే అని బుర్ర ఊపావు. నేను బుర్ర ఊపాను అంటే ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని నమ్మేశారా? ఇల్లే, ప్లాన్ వర్కౌట్ అయింది. నేను 3 అబద్ధం చెప్పిన తర్వాతే. ఏంటది? ఏంటంటే నువ్వు చైల్డ్హుడ్ నుంచి నార్త్ లో ఉన్నావని, అందుకే నీకు తమిళ రాదని చెప్పాను. మా అబ్బాకి నా స్టోరీ జెన్యూన్ అనిపించింది, అందుకే నన్ను మన ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి మా ఊరికి తీసుకెళ్తున్నారు. మన ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి కాదు, నా ఫ్యూచర్ నాశనం చేయడానికి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఓ బాబు, ఆలోచించుకో రాహుల్, నా కళ్యాణం అయిపోతుంది, బట్ దట్ ఈస్ మై లుక్అవుట్. అన్నా, ఇప్పటి వరకు నీ వెంట 4 పడ్డారు, ఇప్పుడు ఊరంతా నీ వెంట పడుతుంది. కొంచెం టైం దొరుకుతుంది కదా అని ఈ డ్రామా ఆడాను. రాత్రికి ఛాన్స్ దొరికిన వెంటనే ఇద్దరం పారిపోదాం. పారిపోను. డోంట్ వరీ, పారిపోవడంలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మై ఫ్యామిలీ. మీనా వాళ్ళ చిన్న ఫ్యామిలీని చూసి నాకు చైనా పాపులేషన్ గుర్తొచ్చింది. మీనా అందరికీ చెన్నై ఎక్స్ప్రెస్ కథ చెప్పడం మొదలుపెట్టింది. అలా అలా కథ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అందరూ నాకు ఇంప్రెస్ అవడం మొదలుపెట్టారు. కానీ నేను డిప్రెస్డ్ గా ఉన్నాను, మైండ్ లో స్ట్రెస్ ఉంది. ఎందుకంటే ఏ అడ్రస్ కైతే నేను వచ్చానో అక్కడి వాతావరణం డేంజరస్ గా ఉంది. అందరూ నాకు అతిథి సత్కారాలు చేయడంలో మునిగిపోయారు. కానీ ఇదే ట్రీట్మెంట్ బలివ్వబోయే మేకకు కూడా జరుగుతుంది. 98982136 982113. ఎన్నిసార్లు చెప్పాను ఆ బాబీకి ఫ్యాన్సీ నంబర్ తీసుకోమని, కానీ నేను ఏ వినియోగదారుల నంబర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నానో అవన్నీ నా మైండ్లో నుంచి మాయమైపోయాయి. మొబైల్ అనే ఈ టెక్నాలజీ మనల్ని అమ్మతో చెల్లితో అయితే బానే కలిపింది, కానీ ఇదే టెక్నాలజీ మన బుర్రల్ని పాడు చేసింది కూడా. ముందు మొబైల్ లేనప్పుడు అన్ని నంబర్లు గుర్తుండేవి, ఇప్పుడు మొబైల్ వచ్చాక అసలు ఏ నంబర్ గుర్తులేదు. మీనా, ఇక్కడి నుంచి బయటపడడానికి ప్లాన్ ఏంటి? మీనా, ఇగ్నోర్ చెయ్యకు. ఇప్పటికీ నాటకం చాలా ఎక్కువైంది, ఇంకా చాలేదా? ఐఎమ్ లూజింగ్ పేషెన్స్. వణక్కం సార్. కాఫీ? ఐ ఆస్క్ కాఫీ. ఇలా తాగడానికి కాఫీ. కాఫీ కొండవా? థ్యాంక్ యూ సార్. நல்லா இருக்கே. வணக்கம் வணக்கம். ஐயோ, ஜோக்கிங் ஜோக்கிங். சிங்கு சிங்கு சில விஷயங்கள முடிவெடுக்கணும். சர்தார்ஜி,
ఇక్కడ முடி வெடுத்ததுக்கு அப்புறம் குத்துதே கூட ஏதாவது மண்டையை சொல்லிடுறதுக்கு பதிலா யோசிச்சு முடி எடுக்கலாம்ல. சரிதான். அண்ணா மீனம்மா கிட்ட சொல்லுங்க. சதாச்சி தமிழ் மாట్లాட்டமா? அந்த பையனோட ஒரு நிமிஷம். బల్లే బల్లే బల్లే. అయితే ఆ అబ్బాయి రాహుల్ నువ్వే అన్నమాట. అవునండి. మీరెలా గుర్తుపట్టారు? మా పోలీసు వాళ్ళ పని అదే కదా, శవాల్ని గుర్తించడం. శవాన్న? కానీ నేను ఇంకా ఇవాళ కాకపోతే రేపైనా చావాల్సిందేగా. ఎనీవేస్ మై సెల్ఫ్ ఇన్స్పెక్టర్ షంషేర్ ఫ్రమ్ పంజాబ్. ఓకే అండి. విచ్ పార్ట్? విచ్ పార్ట్? అరే హోల్ బాడీ యార్. నేను ఈ ఏరియా ఇన్ఛార్జిని. నీకు చాలా ధైర్యం ఉంది. నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. మీనలోచనీతో ప్రేమ, అది కూడా తంగబడితో విరోధం అవుతుందని. అయ్యో అదేం లేదండి, వీళ్ళందరూ చాలా పొరపాటు పడుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళందరూ నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. అరే ముందు నీ ఫ్రేమ్ ని ఆ గోడకు తగిలిస్తాను, ఆ తర్వాత ఆ ఫ్రేమ్ లో నీ ఫోటోకి దండ వేస్తాను. దండ? లేదు సార్ జడ్జి, దిస్ ఇస్ అగైన్స్ట్ ద లా. ఇక్కడ ఇదే లా. వారిని ఇవన్నీ లవ్వు గివ్వు చేయకముందు ఆలోచించుండాల్సిందే. అయ్యా இந்த தடவை மீனை கூட வேற யாரோ வந்திருக்காங்கன்னு கேள்விப்பட்டேன். என்ன பண்ண சொல்ற? ఆయన ఏమంటున్నారు? తంగబలి నీ గురించి అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న ఏం చెప్తున్నారు? ఆ అబ్బాయి నువ్వే, నీ వల్లే మీనా మాటి మాటికి ఇల్లు తిని పారిపోతుందని చెప్తున్నాడు. లేదండి, மீனாவுக்கும் எனக்கும் தானே கல்யாணம் முடிவாகி இருந்துச்சு. వాస్తవం ఏంటా కన్నే, ఉనకు కళ్యాణం. ఇప్పుడేమంటున్నారు? మొదటి నుంచి మీనాని తంగబలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. పాపం ఆయన మాత్రం ఏం చేయగలడు? మీనా నువ్వే కావాలని నిన్నే ప్రేమిస్తుంది. இது சரி இது தப்பனா நான் பேச வரல. இது என்னோட மான பிரச்சனை. సదాజీ ఇప్పుడేమంటున్నాడు? మీనా ఫాదర్ ఏమంటారంటే వీటన్నింటి గురించి మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. అయ్యో అతను కాదు, ఆ పొడుగోడు ఏమంటున్నాడు? వాడేమంటాడంటే విషయం ఇప్పుడు తప్పుల గురించి కాదు, వాడి పరువుకు సంబంధించిందట. విషయం తన పరువుకి సంబంధించిందైతే ఇతను నా పరువు తీయడానికి ఎందుకు వస్తున్నాడు? ఓ దేవుడు వచ్చేస్తున్నాడు. అయ్యో సదాజీ డోంట్ వరీ, నేనున్నాను కదా. నువ్వు ఉండి ఏం చేయగలవు? ஹாய். நீதானே மீனாவை கட்டிக்க போறவன்? యా యా. వారిని నీకేం ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. உனக்கு ரொம்ப பெரிய ஹீரோன்னு நினைப்பா. అయ్యో నీ చెప్పి సరదాగా మాట్లాడుతుంది. హీస్ జోకింగ్ విత్ మీ. நீ சாரியா நம்பல இருந்தா என்னோட மோதிப்பாரு. న్యాచురల్ గాడ్స్ గిఫ్ట్ లైక్ యూ. இன்னக்கு நாயிட்டு முதலாம் நீ ஜெயிச்சா மீனா உனக்கு, நான் ஜெயிச்சா மீனா எனக்கு. என்ன சொல்ற? యో బ్రో. ఏంటి వాడు చెప్తున్నాడు? భయపడకండి సార్, భయపడకండి. చెప్పండి చెప్పండి. ఓయో వాడిని నేను ఛాలెంజ్ చేశాను. ఏంటి? రాత్రికి వాడికి నీకు ఫైట్ ఉంది. ఎందుకు? అందులో ఎవరు గెలిస్తే మీనా వాళ్ళకే దక్కుతుంది. లేకపోతే ఏంటి, నువ్వు ఛాలెంజ్ కూడా ఒప్పుకున్నావు కదా. నాకు అసలు తమిళ్ రాదు కదా, నేనేదో తల ఊపాను అంతే. మీనా నాతో తల ఊపని. உயிரோடே வந்த நீ ఓకే, உயிரோடே போக மாட்டே. నెవర్ సార్. வெட்டி பீஸ் பீஸ் ஆக்கி பார்சல் அனுப்பிடுவேன். తంగ సార్, నేను అదే అంటున్నాను. పీస్, ప్రేమ, అభిమానం, స్నేహం. గాంధీ గారు మీరు ముందు ఎందుకు చెప్పలేదు? అతను ఏమంటున్నాడు? వింటే కదా. కితకితలు పెడుతున్నారు అంతే. ఏం చేసేది సార్? పాకలంగానే సార్. విల్ సి. వాట్ విల్ సి? చూద్దాం యారు బలశాలి అన్న, ఎవరు ఎక్కువ స్ట్రాంగ్. ఎక్కువ స్ట్రాంగ్ అంటే సార్, నేను అసలు స్ట్రాంగే కాదు. అది వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. రాహుల్, మీనమ్మా. రాహుల్ నాకు తెలుసు నీకు కొంచెం ప్రాబ్లం గా ఉండొచ్చు. సరే, కొంచెం ప్రాబ్లమా? నైట్ కి ఫైట్ ఫిక్స్ అయిపోయింది. ఆ టీవీ టవర్ తింగుతో పాటు. పైగా మీ నాన్న కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు మా ఇద్దరు ఎక్కువ బలశాలి ఎవరని. బలశాలి? అవును, బలశాలి బలశాలి బలబల్ బలశాలి. చూడు మీనమ్మా, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తావు రాహుల్? నేను సూసైడ్ చేసుకుంటాను. నేను పాయిజన్ తాగి మెడకి ఊరేసుకుని చెన్నై ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు వదిలేస్తాను. రాహుల్ అని పిలుస్తాను. రాత్రి కల పారిపోవడానికి నేను ప్లాన్ వేస్తాను. అప్పటిదాకా నువ్వు నార్మల్ గా ఉండు. నేను నార్మల్ గా ఉండలేను. నార్మల్ చేస్తానన్నాడు. నార్మల్. ఓకే ఓకే ఓకే. నా ప్లాన్ పండ్రే. నార్మల్. ఐఎమ్ నార్మల్. మనిషి లోపల టైం మమ్ పెట్టి బి నార్మల్ అంటుంది. ఓకే, ఐఎమ్ నార్మల్. హాయ్, ఐఎమ్ నార్మల్. పేరు వినే ఉంటారు. మీనమ్మా, ఏంటి ఇంతమంది ఉన్నారు? నీకు తంగబలికి మధ్య ఫైట్ కి ప్రిపరేషన్స్. ఐ నో, కానీ ఇంతమంది జనం మధ్య నుంచి మనం పారిపోవడం ఎలా?
డోంట్ వరీ, మన ఎస్కేప్ ప్లాన్ రెడీగా ఉంది. రెడీయా? ఏంటి? నువ్వు బయటికి వెళ్ళి చాలా నార్మల్ గా ఉండు. నార్మల్ గా చాలా నార్మల్ గా. నేను కొంచెం సేపు అయ్యాక నీకు సైగ చేస్తాను. ఓకే. అప్పుడు మన ఇద్దరం పారిపోతాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పటి వరకు నువ్వు ఏ గందరగోళం చేయకు. నో గందరగోళం. இன்னைக்கு நைட் அவன் பலியாக போற விஷயம் அவனுக்கு தெரியாதுல்ல. சிரிக்கிறான் பாரு. నార్మల్. నో గందరగోళం. ఏ మీనాలోచని సుందరం, మీనాలోచని సుందరం, ఇలాంటి పేరు ఎక్కడైనా ఉంటుందా? అరే ఇంతకంటే ఇంటి అడ్రస్లు చిన్నగా ఉంటాయి. హాలిడే అండి, బయలుదేరాను. నువ్వు నా లైఫ్ కి హాలిడే ఇచ్చావు. నో, ఇప్పుడు నేను బుర్ర ఊపను. నో. హే కలశం కింగ్, బైక్ మీద కూర్చొని ఏంటి అలా చూస్తున్నారు? సరదాగా ఉందామని బయలుదేరాను. మీ అస్థికల గోలలో పడితే నాకే పిండం పెట్టేలా ఉన్నారు. తాతగారు, రామేశ్వరంకి బదులు గోవాలో మీ అస్థికలు కలపాలని ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నానో లేదో మీరు నా ప్రోగ్రామ్ నే సెట్ చేస్తారా? వాయ్ 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 మిఠాయి వాలా? ఏయ్ చిన్నా, దీన్ని పట్టుకో. ఏంట్రా నన్నే భయపెడతావా? గన్ చూపిస్తావా నాకు నువ్వు? చూడు చూడు, ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తాను. చూడు. చూసావా, ఇలా చేయగలవా నువ్వు? లేదు కదా, లేదు కదా. ఎందుకంటే మధ్యలో ఈ 3 MRF టైర్ లోడ్లు వస్తాయి. జిగల్ 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 మోటుగా బండోడా. పెరియా, అడ్డు తప్పుకోరా. నన్నే బెదిరిస్తావా? ఇలా అంటావా? ఒక్క నిమిషం. ఇలా చేయగలవా? లేదు కదా. అయితే బాస్, మిస్టర్ దుర్గేశ్వర అజగడు సుందరం, తమిళ్ నాట్ మైండ్ మ్యాన్. ఎన్నమ్మా కన్నే, మీరు రెఫరీ అయిపోతారా? మ్యాచ్ ఫిక్సింగ్ చేసేస్తారా నాకు ఆ టింగుకి మధ్య? టింగు 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 టింగు. హ్యాంగర్ కి తగిలించిన నల్ల చొక్కా. నువ్వు నాతో ఫైట్ చేస్తావా? ఎందుకు? యు ఆర్ సో టాల్, ఐఎమ్ సో స్మాల్. ఓకే 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 ఓకే, ఫైట్ చేయి ఫైట్ చేయి. కానీ దానికన్నా ముందు ఇది చేసి చూపించు. హే టింగు, చూడు, నువ్వు ఇలా చేయగలవా? అయ్యో తంగవాలి, నువ్వు ఇలా చేయగలవా? అరే రాహుల్, మరిద్దరం కలిసి మజ్జిగ తాగుదామా? మజ్జిగ తాగుదాంలే. లే. ఓకే ఓకే, మత్తులో ఉన్నావు. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. ఓకే ఓకే, మళ్ళీ పడిపోతావు. జాగ్రత్త, మెల్లగా మెల్లగా. అయ్యో పడిపోతావు. అర్రే అరే. కూర్చో కూర్చో. ఇదిగో విను, ఈ దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఓకే, రేపు పొద్దున 5:30కి ట్రైన్ ఉంది, వెళ్ళిపోదు గాని. అర్థమైందా? అర్రే చెప్పేది విను, నేను నీకు సాయం చేశానని మాత్రం ఇక్కడ ఎవరికి చెప్పుకో. ఇట్స్ సీక్రెట్. సీక్రెట్. లేకపోతే ఊరంతా కలిసి నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఇకంతా భయపడితే పడుకో. ఓకే. మా ఇద్దరి జీవితాల్లో ఒక కొత్త చాప్టర్. హలో సార్, మీరెందుకంత భయంగా దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు? అది నీదేనా? అవును సార్. అందులో ఖచ్చితంగా ఆర్డిఎక్స్ ఉండే ఉంటుంది. లేదు, ఆర్డిఎక్స్ ఉంటుంది కదా, ఉండేది. ఐ మీన్ ఉండేవారు. అందులో మా తాతగారు ఉన్నారు. ఐ మీన్ మా తాతగారు అస్థికలు ఉన్నాయి. నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఓకే సార్, ఓకే సార్. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నేను స్మగ్లర్ని కాను. ఐఎమ్ ఎన్ ఇండియన్. మై నేమ్ ఈజ్ రాహుల్ అండ్ ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. ఓ యునో సార్, నేను మా తాతగారి అస్థికలు తీసుకుని వాటిని నిమజ్జనం చేయడానికి ముంబై నుంచి బయలుదేరానంతే. దట్స్ ఆల్. నేను పోలీసులకి మొత్తం అంతా చెప్పేశాను. నా పాస్ట్ హిస్టరీ, నా ట్రావెల్ జియోగ్రఫీ, కొంబన్ వాళ్ళతో నాకున్న మొత్తం కెమిస్ట్రీ. ఇవన్నీ విన్న తర్వాత మెరైన్ పోలీసులు సీనియర్ ఆఫీసర్ ఒకే మాట అన్నారు. అయితే కొంబన్ వాళ్లకు నువ్వు తెలుసు, రైట్? ఎనచ్ సార్. హలో. వణకం.
ஒரு அக்யூஸ்ட் ஐயாவை தெரியும்னு சொல்றான். பார்க்கலாம் வாங்க. అరే సర్దార్జీ మళ్ళీ వచ్చావా? అరే సో నైస్ టు సీ యూ. మీ ఫ్రెండ్స్ నన్ను ముంబైలో దింపడానికి తీసుకెళ్తున్నారు. హగ్గివ్వండి. మీరు నన్ను అక్కడ వదిలొచ్చారు కదా. అక్కడ కొంతమంది స్మగ్లర్ల వల్ల నేను శ్రీలంక వెళ్లిపోయాను. వెళ్ళలేదయ్యా, వచ్చావు. అరే ఎలా రాగలను? కొంపనికి వచ్చావు. అరే ఎలా సాధ్యం? వచ్చేసావు. లేదండి. ఒకసారి అలా చూడు. அண்ணே நான் இப்பவே வந்துடுறேன். ஆல் தி பெஸ்ட் பையா. అరే సర్దార్జీ నేను ఇప్పుడు వదిలే. అరే వదిలే. మీకు 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 మీ డిపార్ట్మెంట్ మీద ఒట్టు. వదలండి నన్ను ప్లీజ్. ஐயா வணக்கம் ஐயா. வணக்கம். உங்களுக்கு இவனை தெரியுங்களா? అన్నం తెలియదుங்களా అన్నా? నాకు తెలుసు, అతను నాకు బాగా తెలుసు. పెరియా అయ్యా, అన్న నమ్మ ఫ్యామిలీ దానా? ఎస్ తను మావాడే. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ ఉన్నడు ఫ్యామిలీ రొంబ టెన్షన్. ఫ్యామిలీ అప్పుడేనా నువ్వు ఇండియన్వే, మేము నిన్ను ఇక్కడే వదిలేళ్తాం. అయ్యో సార్, మీరు నన్ను వదిలి వెళ్ళకండి. ఐఎమ్ శ్రీలంకన్. నేను దేవిని. என்னம்மா கண்ணு, நான் ரெஃபரி. నో సార్, ఐ మీన్ పెరియ తలై. యాంగరా ఐ మీన్ సాంగ్ సార్, సాంగ్. ఎంఆర్ఎఫ్ టైర్. అయ్యో నో సార్, చివింగమ్మా. స్వీట్ సార్, ఐ మీన్ స్వీట్. ఎవరు ముందు రావడానికి వీలేదు చెప్తున్నాను, నరికేస్తానంతే. ఏంటి బొండం తీసిపారని ముందు తిని పట్టుకున్నది నువ్వు. ఎవరు ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకొస్తే నేను నన్ను నరుక్కుంటాను. ఓకే నరుక్కో, వెట్టిగమ్మా. నేను దూరంగా జరగండి, దూరంగా పండి. రావద్దు. ముందుకొస్తే నరికేస్తాను. నేనమ్మా, తలుపు తెరువు తొందరగా. ఎవరు కదలద్దు. దిగు. గెట్ అవుట్. వాట్? ముందు పిరికోడ్ లాగా నన్ను వదిలేసి పారిపోతుంది. ఏమైంది? బండి పాడైపోయిందా? లేదే, ఎవరన్నారు? మరి పొగ? ఈ పొగ అది కార్ సిగరెట్ తాగుతోందిలే. నేను బయటకు ఎందుకు వచ్చానో తెలుసా? నేనేమనుకుంటున్నానంటే మనం ఇక్కడ ప్రశాంతంగా తంగబలి కోసం వెయిట్ చేయొచ్చు కదా. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ముగ్గురం కలిసి చక్కగా ఒప్పులకు పాడుకుందాం. అర్థం కదా నీకు? నీ తెలివితేటల కంటే నీ అబ్బా బండి ఇంకా చెత్తగా. ఈ బండి నువ్వే పాడు చేసావు. దీని బండి అనుకో, ఇది బళ్ళకి పెద్ద అవమానం. ఈ కారే నీ ప్రాణాలు కాపాడింది. అరే ఇది కార్ కాదు, పెద్ద డొక్కొచ్చి ఇది అబ్బా ఫేవరెట్ కార్. గో. మా అప్ప కార్. ఫేవరెట్ కార్. రాహుల్ క్యాచ్. ఇదిగో మీనమ్మ బేబీ. మీ అప్ప ఫేవరెట్ కార్. యాక్చువల్లీ ప్రాబ్లం మీ అప్పది కాదు, తన డొక్కు కార్ది కాదు. ప్రాబ్లం నువ్వే. అదేంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమస్యల్ని నీతో పాటు తీసుకెళ్తావు. యాక్చువల్లీ నువ్వు నల్ల పిల్లివి. నల్ల పిల్లి కంటే దారుణం. నల్ల పిల్లికి నువ్వు ఎదురు వెళ్తే ఆ నల్ల పిల్లి కూడా నాశనం అయిపోతుంది. నేను నీతో ఎందుకున్నానా? అరే నువ్వు నాతో ఎందుకున్నావు? ప్లీజ్ మీనమ్మా, నా వెంట పడ్డ మానే. ఫ్రమ్ నో ఆన్ ఐ విల్ గో మై వే, యూ గో యువర్ వే. అలాగే, ఫైన్ బై మీ. బట్ బై ద వే, నువ్వు కార్ తీసుకుని రాంగ్ రూట్ లో వచ్చావు. కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి ఓన్లీ వన్ వే. కొంబన్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. కొంబన్ అని భయపెట్టకు నన్ను. నువ్వు కనుక నాతో లేకపోతే నేను చిటికలో మేనేజ్ చేసుకుంటాను. చిటికలో. ఇంపాసిబుల్. మీనమ్మా, నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అన్న పదమే లేదు. అవునా? ఎక్కడి నుంచి?
ఆపు 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 ఆపన్నా. హలో అన్నా, వనకం అన్నా, వనకం. ఎంత వేణు ఎందానా జోలి? నో నో నో, ఐఎమ్ నాట్ ఏంజలినా జోలీ, ఐఎమ్ బాయ్ రాహుల్. నాకు లిఫ్ట్ కావాలి. ఏ నువ్వు ముంబై నుంచి వచ్చావు కదా? నా గురించి మీకు అన్ని ఎలా తెలుసన్నా? అరే మొత్తం సౌత్ కి నీ గురించి తెలుసు. ఒక తెల్లగా ఉండే అబ్బాయి దుర్గేశ్వర్ అడగ సుందరం గారి కూతుర్ని కారులో ఎక్కించుకొని పారిపోయాడు అని. అయ్యయ్యో అయ్యప్ప స్వామి, ఇప్పుడు కారులో రేపు పేపర్లో ఉంటావు. అయ్యో లేదన్నా, నేను చెప్పేది. నీకు తెలియదేమో, ఊళ్ళో వాళ్ళ కత్తిని పట్టుకుని నీకోసం తిరుగుతున్నారు. నువ్వు గనక వాళ్లకు దొరికావో నీ హెడ్ నీ బాడీ నుంచి వేరు చేసి హెడ్ లైన్స్ లో వేస్తారు. అరే చెప్పింది చాలు, ఊరుకో. ఎవడి బాబు రాజ్యం చంపుతారు? అరే నువ్వు ఏ అమ్మాయినితో లేపుకొచ్చావో ఇక్కడ వాళ్ళ బాబు రాజ్యమే నడుస్తుంది. అన్నా, తెలీదా? please help me. ఏయ్, విడు, 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 హెల్ప్ మీ ప్లీజ్. కింద పోవిళ్ళే. అన్నా హెల్ప్ మీ అన్నా, ఐఎమ్ ఏంజలినా జోలీ అన్నా. ఇది విని ఎవ్వరూ లేని దారిలో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ముందు దారైతే కనిపిస్తుంది, కానీ అక్కడ ఏ దారి లేదు. ఒక్క దారి తప్ప. మీనమ్మా, 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 మీనమ్మా. ఏంటి 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 తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చేసావుగా? ఇప్పుడేనా తెలిసిందా ఒక్కదాని వెళ్తే ఎలా ఉంటుందో? మొహం చూడు, మొహం చూస్తుంటే భయంతో జ్వరం దిగులు అన్ని వచ్చేసినట్టున్నాయి. కమాన్, నేను వచ్చేసానుగా, ఏడవకు. కమాన్, ఇద్దరు కలిసి వెళ్తాం. కమ్ కమ్. మళ్ళీ రాంగ్ రూట్ లోనే వెళ్తుండావు. ఇటు సేఫ్ ఖాళీ, అటు తంగబాలి. పద. మీనమ్మా, నేను నిన్ను కాపాడతాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. విడంబా ఊరు. పద. ఏదో పెళ్లి ఫంక్షన్ జరుగుతోంది. కొంచెం మంచిగా మాట్లాడితే కొన్ని రోజులు ఇక్కడే స్టే చేయొచ్చు. ఈలోగా అబ్బాయి అండ్ తంగబలి టెన్షన్ కూడా పోతుంది. మరి ఇంకా ఇక్కడ నిల్చున్న టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నా? మీ సబ్ టైటిల్ వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. ఆహాహా, ఎంత స్టైలు. నువ్వు వెళ్ళు, మాట్లాడు. మాట్లాడతాను, నాకు వచ్చు కొంచెం కొంచెం. ఏంటది? అప్పుడు యో సొప్పుడు యో పో పో పో. తుజే నానాజీ టాంగ్ని ఐత్సా ఘో. నీకు మరాఠీ కూడా వచ్చా? ఏ నువ్వు తమిళ్ మాట్లాడొచ్చు, నేను మరాఠీ మాట్లాడకూడదా? ఓ అమ్మా తల్లి మీనమ్మ, ప్రస్తుతానికి వెళ్ళి తమిళ్లో మాట్లాడు. గోనా, రెడీ స్టడీ పో పో పో. అక్కడి పరిస్థితి చూస్తుంటే నాకు అర్థమైంది. అక్కడ ఏదో కొంచెం గడిబిడ కాదు, నాకైతే మొత్తం అంతా గడబిడిగానే అనిపించింది. ரொம்ப ப்ராப்ளம். நான் ரிச், அவர் புவர். ஆனா அவர் என்னை விட்டு போகவே மாட்டாரு. ఏదైనా సరే ముందు కీడించి మేలించాలని మీనమ్మను కలిశాక తెలుసుకున్నాను. అందుకే ఈసారి నేను తను అన్నదానికి సరే అనలేదు, అడ్డంగా తలు ఊపాను. ஜர்னில ரொம்ப டயர்ட் ஆயிட்டாரு. அவருக்கு தலையே சுத்துது. தலை
థ్యాంక్స్. తెలుసా నీకు, మన పెద్దవాళ్ళు అంటుంటారు 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలని. కానీ నువ్వు మాత్రం పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పి నన్ను ఇరికించావు. అసలు నిన్ను మీనమ్మా ఏంటిది? ఈసారి ఏం అబద్ధం చెప్పావు? నేనేం చెప్పానంటే మనిద్దరం పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చామని. అరే మీనమ్మా, పెళ్లి చేసుకుని పారిపోయామనే స్టోరీకి కాపీ రైట్స్ ఏమన్నా ఉన్నాయి నీ దగ్గర? సరే, తర్వాత ఏం చెప్పావు? రెండో అబద్ధం ఏం చెప్పానంటే నువ్వు ఎంతో మంచోడవని, నన్నెప్పటికీ వదిలేవని చెప్పాను. నెవా. అప్పుడే నువ్వు నో మీనా, ఎప్పటికీ వదలవు అని తలూపావు. తర్వాత ఏం చెప్పానంటే నువ్వు జర్నీలో చాలా టైర్డ్ అయిపోయావని, నీకు కళ్ళు తిరుగుతున్నాయని. అప్పుడే నువ్వు బుర్రూపావు. ఇలా 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 బుర్రూపాను కదా. అందుకే నన్ను ఇలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారా? ఇల్లే, నేను పారిపోవడానికి రీజన్ ఏం చెప్పానంటే మా అప్పాకి ఈ బీద గొప్పల తేడాతో చాలా ప్రాబ్లం ఉందని. నేను చాలా రిచ్ అని, నువ్వు మిఠాయి వాడువని. నీకెవరు చెప్పారు నేను మిఠాయి వాడినని? వాట్? నువ్వు మిఠాయి వాడువా? లేదే. అవును, నేను మిఠాయి వాడిని. ఇందులో అంతగా నవ్వాల్సిందేం లేదు. ఓకే, మీ దానిలో కంటే ఈ మిఠాయి వాడు చాలా బెటర్. యూ అండర్స్టాండ్? షట్ అప్, షట్ అప్. ఇడియట్. ఓకే ఓకే ఓకే, వెరీ ఫనీ, వెరీ ఫనీ, వెరీ ఫనీ. నువ్వు ఇక్కడ నన్ను ఎగతాళి చేస్తున్నావు, అక్కడ మీ అప్ప నన్ను ఎగతాళి చేశాడు. అరే సూపర్ కాంబో మీ తండ్రి కూతుర్లది. అసలు నాకు అర్థం కావట్లేదు మీ అమ్మ మీ ఇద్దరిని ఎలా భరిస్తుందా అని. లేక ఆవిడ కూడా మీలాగే నవ్వుతారా? నాకు అమ్మ లేదు. She died. ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలియదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎలా? మీ అమ్మ అప్ప ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు నాకు 8 ఏళ్లు. అప్పటి నుంచి వితౌట్ అమ్మ అండ్ అప్ప. ఐఎమ్ సారీ. నో నో, ఇట్స్ ఆల్ రైట్. యాక్చువల్లీ నేను అమ్మ నాన్నని ఎప్పుడూ ఎక్కువగా మిస్ అవ్వలేదు. ఎందుకంటే తాతయ్య నాన్నమ్మల్ని నన్ను బాగా పెంచారు. స్పెషల్లీ తాతయ్య ఎప్పుడు నా సంతోషంలో సంతోషంగా ఉండేవారు. ఆయనకి నేను లేకపోతే ఏం గడిచేది కాదు. రాహుల్ అది, రాహుల్ ఇది, రాహుల్. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. మా తాతయ్య. అయినా రాహుల్, లైఫ్ వితౌట్ అమ్మాయినప్ప 50 ఏళ్లు గడపటం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అవును మీనమ్మా, కష్టమే. కానీ 50 ఏళ్ల నేను నీకు 50 ఏళ్ల వాళ్ళ కనిపిస్తున్నానా? లుక్, ఐ యామ్. అంత కాదా? డోంట్ టెల్ మీ. అంతకంటే ఎక్కువ? ఓ, ఐ గెట్ ఇట్, ఐ గెట్ ఇట్. Pathetic, massy joke. Bloody single screen humor. Because you're low class. You're cheap. You are cheap. అయ్యయ్యో మీనమ్మా, పాపం నువ్వు ఇలా కింద పడుకుంటున్నావా? ఇది నా కోసం కాదు, నీ కోసం. ఎందుకు? నేను నీతో పాటు బెడ్ మీద పడుకుంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? షటప్. ఓకే,
నాకు ప్రాబ్లం ఉంది. అదే కదా, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. నా సొల్ற நீ வாய் மூடு. వాయ్ ముడు వాట్ మీనింగ్? చెత్త వాగుడు ఆపు. అయ్యో అయ్యో నాటి ఆంటీ, కోపం తగ్గించుకో. నేను బెడ్ మీద పడుకుంటాను, ఎందుకంటే నేను నీ పతిదేవుణ్ణి, భర్తని, మొగుణ్ణి. తెలుసుగా నీకు, మొగుడికి గౌరవం ఇవ్వాలని. యా కమాన్ మీనమ్మా, లెట్ us స్లీప్ అమ్మా. సరే పడుకోవాలనుకుంటే పడుకో, ఆ తర్వాత నేను చెప్పలేదని మాత్రం అనొద్దు. రాత్రికి ఏదైనా జరిగితే దానికి నేను బాధ్యురాలిని కాదు. రాహుల్, ఈ రోజు నువ్వు రిస్క్ లో పడ్డట్టే, ఎందుకంటే నీ వైఫ్ అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. షట్ అప్ బేబీ, గుడ్ నైట్, డోంట్ లెట్ ద బెడ్ బగ్స్ బైట్. వావ్, పొద్దున్న ఇలా తయారు ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్ కా? இல்ல, విడంబ వాళ్ళ సంప్రదాయం ఫర్ న్యూలీ వెడ్. సంప్రదాయమా? హస్బెండ్ వైఫ్ ని చేతులతో క్యారీ చేస్తూ టెంపుల్ స్టెప్స్ ఎక్కుతారు. వాళ్ళ నమ్మకం హస్బెండ్ అండ్ వైఫ్ బాండ్ స్ట్రాంగ్ అవుతుందని. ఓకే, నువ్వు స్ట్రాంగేనా? ఆచారాలు చూడడానికి స్ట్రాంగ్ గా ఉండడం ఎందుకు? చూడటం కాదు, చెయ్యాలి. వీళ్ళ దృష్టిలో మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా. లేదు లేదు, బలవంతమా ఏంటి? இல்ல நில்லம் அப்படி. ఏం పాపిడి? తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? నువ్వు ఇక్కడ ఉండాలా వద్దా? ఉండాలి కదా. మరైతే క్యారీ చేస్తావు కదా, పడేవు కదా. మీనమ్మా, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మిఠాయి వాడు, కామన్ మ్యాన్. వేర్ ఇస్ ద టెంపుల్? వేర్ ఇస్ ద టెంపుల్? వేర్ ఇస్ ద టెంపుల్? మీనమ్మా, వేర్ ఇస్ ద టెంపుల్? అదిగో 300 మెట్లు ఎక్కగానే వచ్చేస్తుంది. 300? అరే 100 మెట్లకే స్వర్గం కనబడుతుంది. అయ్యో ఏమైంది? ఎక్కడ పోయింది ఆ కామన్ మ్యాన్ పవర్? మీనమ్మా ప్లీజ్. తెలుసు, 50కే పడిపోతావు. నెవర్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కామన్ ఆఫ్ ఎ పవర్ మ్యాన్. ఐ మీన్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. రాహుల్, பகவான் சன்னிதானம் வரைக்கும் உன் மனைவியை தூக்கி நொந்துட்ட. பேஷ் பேஷ். மீனா, உன் வாழ்நாள் பூரா இவர் உன்னை நன்னா பார்த்து பாருமா. ఏమంటున్నారా? జీవితాంతం నువ్వు నన్ను బాగా చూసుకుంటావని ప్రూవ్ చేసుకున్నావని అంటున్నారు. ராஜா, நீ 100 வருஷம் நல்லா இருப்ப. நீங்க 2 பேரும் 7 ஜென்மத்துக்கும் சேர்ந்திருப்பீங்க. మిస్ సబ్ టైటిల్ ఏంటట? వాళ్ళ నమ్మకం ప్రకారం ఏ జంట అయితే ఈ పూజ పూర్తి చేస్తారో భగవంతుడు వాళ్ళని 7 జన్మల వరకు కల్పించుతాడు. అంత నాన్ సెన్స్. ఏమా, నీ కుంకుమ వెచ్చికలియా? ఏంటి మళ్ళీ ఏమంటున్నాడు? కుంకుమ లేకుండా ఈ పూజ పూర్తినట్టు అనిపించుకోదు. ఏంటి? అదేదో ముందే చెప్పారుగా. అంటే ఇప్పుడు ఇదంతా వేస్టా? అది నా చేతులు కాళ్ళు ఎంత నొప్పి పుట్టాయి. కుంకుమతో వెచ్చవయ్యా. థ్యాంక్ యూ ఆంటీ. రాహుల్, థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. ఏమైంది? కుంకుమ లేకుండా పూజ పూర్తి కాదు. వీళ్ళు మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు. కమాన్, త్వరగా పద. 300 మెట్లు దిగాలి. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమైంది రాహుల్? ఏమైందేంటి? ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడ ఈ విడంబా ఊర్లోనే ఉండిపోతావా ఏంటి?
చూడు మినిమం ఇప్పటికైంది చాలు. మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే వీళ్ళు మనతో వింత వింత పూజలు చేయిస్తూనే ఉంటారు. రెడీ అవ్వ, వెళ్ళిపోదాం. లేదు రాహుల్, మనిద్దరం పారిపోతే ఈ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏముంది, మన ఇద్దరం పారిపోయామని. ఇట్స్ నో బిగ్ డీల్. కమాన్, త్వరగా రెడీ అవ్వ, వెళ్దాం. ఇది ఊళ్ళో వాళ్ళ మనసుకు సంబంధించింది రాహుల్. దే విల్ ఫీల్ హర్ట్. మనం హస్బెండ్ అండ్ వైఫ్ నాట్ మన ఆడని తెలిస్తే వీళ్ళు నెక్స్ట్ టైం ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా? ట్రస్ట్ చేస్తారా వీళ్ళు? లేదు రాహుల్, మనం మీనా గారు ఏంటి సంగతి? నీకు ఇక్కడి నుంచి వెళ్లాలని లేదా ఏంటి? మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నా భార్య రోల్ చేస్తున్నప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నావు. చూడు, ఏదో నీ నుదుటి మీద వెచ్చవిడి కుంకుమ పెట్టాను కదా, దాన్ని సీరియస్ గా తీసుకోకు. అది స్టూపిడ్ పద్ధతి అంతే. రాహుల్, కేవలం నువ్వే ఆలోచించగలవు, కేవలం నువ్వే. ఎప్పుడైనా ఊళ్ళో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించావా? ఊరు సంగతి వదిలే, ఎప్పుడైనా మీ నాన్న ఎమోషన్స్ గురించి ఆలోచించావా? నువ్వే అన్నావు కదా రాహుల్, మీ తాతగారు నిన్ను మీ అమ్మ అప్పలా చూసుకున్నారని. కానీ నువ్వేం చేసావు? ఆయన అస్థికల ప్లేస్ కూడా చేంజ్ చేసావు. ఫ్రమ్ రామేశ్వరం టు గోవా. యా నేను చేంజ్ చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకు అసలు ఫీలింగ్స్ లేవు. నేను యాక్చువల్లీ చాలా చెడ్డవాడిని. నువ్వు ఒక్కదానివి మంచిదానివి. ఈ ఊళ్ళో వాళ్ళు నానమ్మ, తాతయ్య. సో నాలాంటి చెడ్డవాడికి మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉండే అర్హత లేదు. సో ఐ జస్ట్ యు నో వాట్, దీన్ని నీ దగ్గర ఉంచుకో. నువ్వు మంచి, ఈయన మంచి, మీ అందరు మంచి వాళ్ళు ఒక దగ్గర చక్కగా కలిసి ఉండండి. నేను ఇంక ఈ ఊర్లో ఉండను, రైట్? ప్లీజ్ నన్ను వదిలే. కోపంలో వచ్చేసాను కానీ మీనమ్మని అలా ఒంటరిగా వదిలి వెళ్ళడం నా మనసుకే నచ్చలేదు. వచ్చావా? రాహుల్, முதலிங்கானோ உங்களுக்கு தெரியலை. நாங்க நல்லவங்களுக்கு நல்லவங்க, அதே நேரம் கெட்டவங்களுக்கு கெட்டவங்க. புரியுதா? நாங்க சவுத்துல இருக்கோம்டா, ஆனா மக்களோட மனசுல சென்ட்ரல்ல இருக்கோம்டா. சென்ட்ரல்ல எங்க மான மரியாதை கை வைக்கிறவங்களுக்கு நாங்க சொல்லிக் கொடுக்கிற பாடத்துல நிக்கிற தெரியும். మీనమ్మా, రెడీ స్టడీ పో. మీనా, ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఆడవాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇదిగో, నువ్వు ముంబై వెళ్ళడానికి టికెట్. మరి నువ్వు? నేను తాతగారి అస్థికలు కలపడానికి నమ్మైపు పోరో రామేశ్వరం. యూనో మీనమ్మా, నేను ఇప్పటికి రియలైజ్ అయ్యాను, ద బెస్ట్ వే టు ఎస్కేప్ యువర్ ప్రాబ్లమ్స్ ఈస్ టు ఫేస్ దెమ్. నేను ఎంత విధవనైనా మనిషినేగా మీనా. నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు, కానీ ఒకటే రాంగ్ గా చెప్పావు. నేను కూడా నీతో పాటు రామేశ్వరం వస్తాను. వాట్? నీకు పిచ్చి పెట్టిందంటే అది తప్పు మీనా. నేను కరెక్ట్ ఎలా? ఎంతో కష్టం మీద పారిపోవడానికి ఛాన్స్ దొరికింది. నేను అప్పుడే పారిపోయేదాన్ని. నువ్వు ఊర్లో ఫుల్ గా టైట్ అయినప్పుడే పిచ్చోడా. అప్పుడే పారిపోదాన్ని, ఇప్పుడెలా పారిపోతాను? ఇట్స్ ఫైనల్ రాహుల్, నేను కూడా నీతో పాటు వస్తాను. మీనమ్మ, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, దాన్ని నా అంతా నన్ను పూర్తి చేయను ప్లీజ్. అక్కడ నీకు ఏదైనా సమస్య రావచ్చు. సపోజ్ అందుకే కదా
నేను కాపాడుతాను తంగపల్లి నుంచి. అందుకే నేను నీతో పాటు వస్తాను. ఓకే ఓకే. நன்றி. రేపు పొద్దున మన అస్థికల విసర్జనం పూర్తి చేయొచ్చు. ఈ రోజు రాత్రి ఏదైనా లాడ్జ్ లో స్టే చేయాల్సి ఉంటుంది. ఒకటి చెప్పనా మీనమ్మా, మనందరం ఈ ప్రపంచంతో పాటు పరుగులు తీస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరి జీవితం ఒక మ్యారథాన్కి తక్కువేం కాదు. పరిగెడుతుంటాం ఏదో ఒకటి సాధించడానికి. తర్వాత ఒకరోజు సడన్లీ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎలా అయితే నేను రేపు నిన్ను వదిలి వెళ్ళిపోతాను, నీ సమస్యలన్నీ శాశ్వతంగా ఎండ్ అవుతాయి. ఐఎమ్ గోయింగ్ అవే ఫర్ ఎవర్ రాహుల్. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? పూనా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది, చిత్ర. నేనేమనుకుంటున్నానంటే మీనమ్మ, అక్కడ నువ్వు సేఫ్గా ఉండగలవా? ఐ మీన్ నీ అప్ప మనుషులు, అన్నయ్యలు, కజిన్స్. మీనమ్మ, నువ్వు నాతో పాటు ముంబైకి వచ్చి అక్కడ మా ఇల్లుంది, మా నాన్నమ్మ ఉన్నారు. అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. తర్వాత ఏం చేయాలో యూ క్యాన్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు. మరి అప్ప మనుషులు అక్కడికి వస్తేను? అప్ప వస్తేనా? అది కొమ్మనూరు కాదు, మా ముంబై. అక్కడ ఇలా ఉండదు మీనా. ఎవరైనా వచ్చినా ఒకవేళ అప్ప వచ్చి నేను మీ ఇంట్లో ఏం చేస్తున్నాను అని అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు నేను చెప్పేస్తాను, మన ఇద్దరం యునో నువ్వు నేను. ఇట్స్ ఓకే రాహుల్. నాకు పూనా కరెక్ట్. రాహుల్, మనం ఎక్కడికి వచ్చా తెలుసా? మనం చాలా రైట్ ప్లేస్ కి వచ్చాం మీనమ్మా. చంపేస్తారు. ఏమైనా చూసుకోవడం ఎలా? లేదు మీనమ్మా, నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. కానీ రాహుల్ 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 నీకు పిచ్చి పట్టిందా? మనం ఇక్కడి నుంచి పారిపోయాం. ఎంతకాలం అని పారిపోతుంటాం? మనం ఎంతకాలం అని పారిపోతుంటాం? నీకు వేరే కళలు, వేరే లైఫ్ ఏమీ లేదా? వణక్కం సార్. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు కదా నేను తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చానని. అప్పా, ఇవరు ఎన్న சொல்றாரு? వద్దు మీనమ్మా, ఈ రోజు నాకు మీ అప్పకి ఇద్దరికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. నో సబ్ టైటిల్స్ ప్లీజ్. పర్వాలేదు, ఎందుకంటే ఈ రోజు నేను దీంతో మాట్లాడతాను అండ్ మీరు కూడా దాంతోనే వినాల్సి ఉంటుంది. మిస్టర్ దుర్గేశ్వర అజజ్ సార్, కొంబమూరులో అందరికంటే ఇంపార్టెంట్ మ్యాన్ పెరియట్ అలైవ్. గుడ్ సార్, గుడ్. వెరీ గుడ్ టు బి ఇంపార్టెంట్ సార్, బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి గుడ్. నో మోర్ ఫైట్. వెనక్క నా బాడీ చాలా పెద్దది, కానీ నీ ధైర్యం దానికన్నా పెద్దది. రొంబ పెరుస.
ரொம்ப பெருசு. నువ్వు నాలాంటి వాడివే, బ్రేవ్ మ్యాన్. కಣ್ಣే, నీ జయచిత్ర కಣ್ಣే. యూ విన్. వెళ్ళు. ఏని మీనా వణుకుదా? మీనా నీదే. రాగులుక్కుం మీనావుక్కుం కళ్యాణం. జీవితాంతం నన్ను బాగా చూసుకుంటావని ప్రూవ్ చేసుకున్నావని అంటున్నారు. వాళ్ళ నమ్మకం ప్రకారం ఏ జంట అయితే పూజ పూర్తి చేస్తారో భగవంతుడు వాళ్ళని 7 జన్మల వరకు కల్పించుతాడు. నన్నెంతగా ప్రేమిస్తున్నావా? మరైతే రామేశ్వరం నుంచి లేపుకుని తీసుకెళ్ళుండాల్సింది. ఇక్కడి కొమ్మన్ డేంజర్కి ఎందుకు తీసుకొచ్చా? మీనమ్మా, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మిఠాయి వాడు. మిఠాయివా? ఇప్పుడు నేను ఏదైనా అడిగితే దానికి బుర్ర ఊపుతావా? నేను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను, నువ్వు అంతే గాఢంగా నన్ను ప్రేమిస్తున్నావా? మీనలోచని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మధ్యరాత్రి నన్ను మీ అప్ప స్కూటర్ అనుకుని కిక్ కొడతావా? కొట్టను. మీకు తెలుసుగా, మన భారతదేశంలో ఇంచుమించు 1635 భాషలు మాట్లాడుతుంటారు. కానీ ఈ రోజు నాకు తెలిసింది, అన్నిటికంటే గొప్ప భాష ఒకటే, ప్రేమ. నిజంగా లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్. ఈ కామన్ మ్యాన్ ని కొంబంలో హీరోని చేసిన క్రెడిట్ మొత్తం నేను మా తాతగారికే ఇస్తాను. మా తాతగారికే. ఆయన నాకు వేకప్ కాల్ ఎప్పుడు ఇచ్చారంటే, నేను ఆయన అస్థికలు రామేశ్వరంలో కలుపుతున్నప్పుడు. విల్ ఆల్ సెడ్ అండ్ డన్, ఒక రాంగ్ ట్రైన్ చెన్నై ఎక్స్ప్రెస్ నాకు సరైన దారి చూపించింది. ఈ రోజు ఈ రాహుల్ మీనమ్మకి ఖచ్చితంగా చెప్తాడు.